హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు లాగ్ వచ్చేసి వీకెండ్ అంటే సండే అవుటింగ్ వెళ్ళాము. చాలా రోజులైంది మనం బయటికి వెళ్ళి తినక, అందుకని తినడానికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళి తినేది అంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది. ఆ స్టోరీ మీకు చెబుతూ మేము అక్కడ ఏ సూప్ తాగామో, ఎలా తిన్నామో అనేది మీకు చూపిస్తాను. అది చూస్తూ ఈ స్టోరీ వినండి. ఇది గ్రీన్ లీఫ్ రెస్టారెంట్ అని రాయచూర్లో వస్తుంది. ఇక్కడ బర్త్డే చేసుకోవడానికి కానీ, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ, ఫోటోషూట్కి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉంటుందని వెళ్తున్నాము. అలాగే స్టోరీ కూడా మొదలు పెట్టేస్తాను. ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ అయిన తర్వాత తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉంటారు. పిల్లలకేమో వీకెండ్ ఇలా బయటికి వెళ్ళాలి, బయట తినాలి అనేది చాలా ఇష్టము. మమ్మీకి అంత ఇష్టం ఉండదు. తనకు టెంపుల్కి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి, ఇది ఇష్టంగా ఉంటుంది. పిల్లలకి అంత ఇష్టం ఉండదు. వాళ్ళ మమ్మీ ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవడము, సోమవారం వచ్చిందంటే శివాలయకి వెళ్ళండి అనేది, మంగళవారం వచ్చిందంటే ఆంజనేయ స్వామికి, దేవి టెంపుల్కి, బుధవారం వచ్చిందంటే వినాయక టెంపుల్కి, గురువారం వచ్చిందంటే సాయిబాబా టెంపుల్కి, అలాగే రాఘవేంద్ర స్వామి మఠానికి, శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీ టెంపుల్కి, శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మరియు ఆంజనేయ స్వామి టెంపుల్కి, అలాగే ఏ పండగలు విశేష రోజులు ఏదొచ్చినా టెంపుల్కి వెళ్ళండి అని చెప్తుంటుంది. ఇది పిల్లలకి అంతగానో ఇష్టం ఉండదు. ఒకసారి ఒక పండగ వస్తుంది, ఇంట్లో పూజ చేసి ఇంకా పిల్లలకి టెంపుల్కి వెళ్ళిరండి అని చెప్తుంది. వీళ్ళకి ఇష్టం ఉండదు కదా, అందుకని ఏం చేస్తారు, మమ్మీ నీవు ఆ రోజు మఠంకి వెళ్ళని చెప్పావు కదా, అక్కడ మఠంలో ప్రవచనం జరుగుతుంది. ఆ ప్రవచనంలో ఏం చెప్పారంటే మన చుట్టూ దేవుడు ఉన్నాడు అని చెప్పారు. చుట్టూ దేవుడు ఉన్నప్పుడు నీవు ఇంట్లోనే పూజ చేసావు కదా, ఇక్కడే మొక్కేస్తాము అని చెప్తారు. అప్పుడు వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాలో తెలియక, దీనికి ఆన్సర్ నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు బిజీ ఉన్నాను అని చెప్తుంది. సరే అని పండగ అయిపోతుంది, వీకెండ్ వచ్చేస్తుంది. ఇంకా పిల్లలకి సంతోషం, ఫుల్ హ్యాపీగా రెడీ అవుతారు. తనకు అంత ఇష్టం ఉండదు కదా, అయినా పిల్లల సంతోషమే తల్లి సంతోషం కదండి. అందుకని వాళ్ళ మమ్మీ కూడా రెడీ అవుతుంది. కార్ తీస్తారు, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ కార్లో బయలుదేరుతారు. ఇంతో అంతా పోగానే డ్రైవర్ చెప్తాడు, కారు టైర్లో హవా తగ్గినట్టు అనిపిస్తుంది, మేము పోయే హోటల్ హిట్ సైడ్ ఉంది కానీ పంచర్ షాప్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి హవా కొట్టించుకొని ఇక్కడికి వెళ్దాం సార్ అని చెప్తాడు. సరేలే అంటారు వాళ్ళు. అప్పుడు వెనకాల కూర్చుంటుంది కదా వాళ్ళ మమ్మీ, డ్రైవర్కి స్టాప్ చెయ్యి అని చెప్తుంది. డ్రైవర్ ఆపుతాడు. అప్పుడు పిల్లలకి ఎగ్జైట్మెంట్. కూతురు అడుగుతుంది, ఎందుకు మమ్మీ, ఎందుకు స్టాప్ చేసావు అంటే, లేదు నాకు ఆకలి అవుతుంది, ఫస్ట్ హోటల్కి వెళ్దాము, అక్కడ పంచర్ షాప్కి వద్దు అని చెప్తుంది. అయ్యా లేదు మమ్మీ, అలా చేయడానికి ఉండదు, హవా తగ్గింది, అలా వెళ్ళకూడదు, మనం కొట్టించుకొనే వెళ్దాము అంటారు. సరేనా, అలాగైతే నేను ఒక క్వశ్చన్ అడగనా నిన్ని అని అంటుంది. అప్పుడు ఇంకా కూతురికి సంతోషం, అడుగు మమ్మీ, ఏదైనా అడుగు అంటుంది. మన చుట్టూ గాలి ఉందా అని అడుగుతుంది. అఫ్ కోర్స్ మమ్మీ, గాలి ఉంది, అది లేకపోతే మేమెలా ఉంటాము, ఇంతగానో తెలియదా నీకు అని అనుకుంటుంది మనసులో. సరే అలాగైతే మన చుట్టూ గాలి ఉన్నప్పుడు అదే గాలి ఈ టైర్లో ఎక్కించండి, నాకు ఆకలి అవుతుంది, ఇట్లా పోదాము అంటుంది. అయ్యి మమ్మీ, అలా ఎలా కుదురుతుంది, అది కుదరదు, మేము దాంట్లో హవా ఎక్కియాలంటే మేము పంచర్ షాప్కి వెళ్ళి అక్కడే ఎక్కించుకోవాలి అని చెప్తుంది. అప్పుడు తల్లి పిల్లలకి చెప్తుంది, మీరు ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగారు కదా నాకు, దానికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను. మన చుట్టూ హవా ఉన్నా అది ఎట్లా దీంట్లో ఎక్కడానికి రాదు, అక్కడ షాప్ వరకు వెళ్ళి ఎక్కించుకోవాలి కదా, అలాగే మన చుట్టూ దేవుడున్నా మేము గుడికి వెళ్ళి ఆయనను దర్శించుకోవాలి అని చెప్తుంది. అప్పుడు పిల్లలు షాక్ అవుతారు. ఓ మా మమ్మీకి ఏం తెలియదు అనుకున్నాను, కానీ మా మమ్మీకి చాలా తెలుసు, సరేలే మమ్మీ మా తప్పైంది అని అప్పుడు పిల్లలు తల్లికి సారీ చెప్తారు. ఇంక అప్పటి నుంచి ఏ పండగలు వచ్చినా, ఏ విశేష దినాలు వచ్చినా అందరు కలిసి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. వీకెండ్ రాగానే అందరు కలిసి బయటికి కూడా వెళ్ళేవాళ్ళు. నిజం కదా ఫ్రెండ్స్. ఈ చిన్న స్టోరీ మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒకటి లైక్ ఇవ్వండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. చూశారు కదండి మేము బయటికి ఎలా వెళ్ళి ఏమేమి తిన్నామనేది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్.